ఇదైతే మన పార్ట్ 3 వీడియో. ఇంకా ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకుంటే కింద తొందరగా వెళ్ళి మన ఛానల్ అయితే ఉన్నాయి, చూసేసేయండి. ఇంకా మా గిరి ప్రదర్శన లో అయితే 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓపిక అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మేము వచ్చిన టయానికి టెంపుల్స్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి. ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ టైమ్స్ ప్లాన్ చేసుకోండి. మంచిగా ట్రాఫిక్ తక్కువ ఉంటది, క్లైమేట్ కూడా కొంచెం కూల్ గా ఉంటది, అయిపోతుంది. అండ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోండి, ఎర్లీగా అయిపోతుంది. ఫైనల్ గా మోక్ష మార్గానికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే జనాలు ఎక్కువ మంది లాంగ్ వరకు ఉండడంతో నేను మా బావ వాళ్ళైతే వెళ్ళకుండా బయట అయితే ఉన్నాము. మా అమ్మ వాళ్ళైతే మధ్యలో దూరేసి వెళ్ళిపోయినారు. లేచి ఇంకా మా బావ పరిస్థితి అయితే అయిపోయింది. వాళ్ళు ఎక్కువ నస్తున్నాయంట పాపం. హ్యాపీగా అయిపోతుందిలే, సింపుల్ గా అయిపోతుందిలే అనేసి అనుకున్నాడు మా బావ. ఇక్కడైతే చూడండి ఓసిడి అది అని చెప్పినాడు. లాస్ట్ కు రోడ్డు పైన పడుకోవాల్సింది వచ్చింది. టువాల్ వేసుకొని పడుకున్నాడు చూడండి. చూసిందంటే కింద అంతే, మా బావకు మామూలుగా ఉండదు. ఫైనల్ గా లాస్ట్ లింగానికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుండి అయితే ఇంకా 1 కిలోమీటరే ఉంది. ఫైనల్ గా అయితే గిరి ప్రదర్శన అయిపోయింది. ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. ఫైనల్ గా అయితే గిరి ప్రదర్శన అయితే అయిపోయింది. 1:37 7:40కి స్టార్ట్ చేసినాము. ఫైనల్గా ఈ టైంకి అయితే రీచ్ అయిపోయినా. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. బాయ్.